హాయ్ అందరికీ. ఈరోజైతే ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. ఇది నాకు ఫస్ట్ టైమే. డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనిపిచ్చింది. సో, ఫస్ట్ మనమైతే మనకు కావాల్సినన్ని ఎండు రొయ్యలు తీసేసుకొని, దాని వేస్ట్ పక్కనైతే తీయాలి. అంటే దాని తల, తోక మొత్తం తీసేసి సెపరేట్ చేసుకోవాలనమాట ఫస్ట్. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా వెడి వెడనల్లో. సో నాకైతే ఇంత వేస్ట్ వచ్చింది. సో ఫైనలీ ఎండు రొయ్యలు అయితే తీసేసాను అన్నీ కూడా. ఇప్పుడైతే ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో అన్ని ఎండు రొయ్యలు వేసేసి దానిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, వీలుంటే కొంచెం ఆయిల్ చాలు. ఎందుకంటే ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే మనం కర్రీలో మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడంతా కొంచెం కొంచెం వేసుకుంటే బెటర్. సో ఇదైతే ఒక 2 విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టుకుంటే చాలు, ఇంకా అంతకు మించి కూడా అవసరం లేదు. నేను ఇంకో వైపు రైస్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా మసాలా పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ మసాలా పేస్ట్ని తయారు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఒక టమాటా, ఇంకా ధనియాలు 1.5 స్పూన్ నేను తీసుకున్నాను. చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా 2 ఇలాచీ, 2 ఎండుమిరపకాయలు, అవన్నీ కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి సపరేట్గా పెట్టుకోండి ఓ పక్కకి. ఈలోపు మనమైతే ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో పెట్టాం కదా 2 విజిల్స్కి ఎండు రొయ్యలు, అవి బాగా ఉడికిపోయాయి. చూడండి ముక్క ఎంత స్పాంజీగా, మెత్తగా, జ్యూసీగా ఉందో అసలు. ఇలా ఉంటే కర్రీ మొత్తం అయ్యాక స్పైసెస్ మనం వేసినవన్నీ కూడా దాన్ని బట్టి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే. సో నేనైతే అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం కర్రీకి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా కర్రీ నేను స్టార్ట్ చేసేస్తున్నాను. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా దీనిలో వేసి లైట్గా సాల్ట్ ఇంకా పసుపు వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఈ ఎండు రొయ్యలను అయితే దీనిలో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 to 3 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది అనిపించినప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ అయితే మసాలా పేస్ట్ మొత్తం కూడా దానిలో వేసి నీట్గా కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసి అవి కూడా కొంచెంసేపు మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో మనకు కావాల్సినంత సాల్ట్, ఇంకేమైనా మసాలాస్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోలేదు, ఇంకా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. దాని తర్వాత రొయ్యలు ఉడకబెట్టాక మిగిలిన వాటర్ అయితే గ్రేవీ కోసం నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, ఆ వాటర్ అసలు పడేయవద్దు. సో దాని తర్వాత కారం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఆఫ్ ద కర్రీకి అయితే వచ్చేసాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే కర్రీ మీద అలా అలా వేసేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో గ్రేవీతో కర్రీ అయితే చాలా బాగుంది. పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో, ఆ గ్రేవీలో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి నిజంగా చాలా బాగుంది చూస్తుంటేనే.
మీరు కూడా ఒక్కసారి ఎండర్ ఆయిల్‌ని ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి. డెఫినెట్‌గా మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్‌లో చేస్తారు. నేను ఇదే ప్రాసెస్‌లో పక్కా చేస్తాను. నార్మల్‌గా అందరూ ఎండర్ ఆయిల్‌ని వేడి నీళ్ళల్లో బాగా మసలే నీళ్ళల్లో ఏసి చేస్తారు కదా! సో, ర్యాండమ్‌గా నేను అలాగే చేస్తూ ఉండేదాన్ని. బట్ ఈ ప్రాసెస్ ట్రై చేద్దామని కొత్తగా చేశాను. నిజంగా నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటదని టేస్ట్. సో, మీరొక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బై.